స్కూటీ ఇగో సామాన్ తీసుకురాపు చక్కెర చాయ్ పత్తా కార ప్యాకెట్ చెప్పేట ఏం కావాలి నువ్వు చెప్పేది అర్థమైతే లేదు బిడ్డ ఇంట్లో వాళ్ళని పంపిపు చూద్దాంపా ఎవడెవాడు నన్ను అవురా వినిగా అవురా వినిగా సామాన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వలేదురా నీకు పుక్కానికి గిట్లు ఇస్తున్నావు మా మనవరాలకు పైసలు ఇచ్చితో వెళ్ళినా 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చినావురా దుకాణం ఉంచుకోబుద్ధి అవుతుందా పోబుద్ధి అవుతుందిరా నీకు ఇటుకెళ్ళి పైసలు వారాయి నా 50 నాకు ఇంతే ఆమె ఏం చెప్పిందో అర్థం కాక ఇంటికి పోయి తీసుకు పెద్దలను పంపిమని అత్తమ్మా నేను ఏం అనలేదు ఆ పిల్లని ఆమె సామాన్ కరెక్ట్ చెప్పలేదు నాకు అర్థం కానట్టు చెప్పింది కూటి నువ్వేం చెప్పినావు సామాన్ చెప్పు మళ్ళా ఎంతకంటే మంచిగా చెప్తారా ఇంకా బుడపరగా నన్ను చూసి లంగతనం చెప్తున్నావురా ఇందే 50 రూపాయలు 50 తీసుకున్నావు పైసలు ఎవరే అరే ఇత తీరా ఎట పోతున్నారా పైసలు రే ఏంటి మమ్మీ ఎవడీడు ఒక పావు కిలో అంత రవ్వ బిడ్డ పురుగు పట్టింది ఇయ్యక బిడ్డ మంచిది జరా మంచిది జోకు పైసలు తక్కువ తీసుకుంటావు ఏంది మంచిది జోకు మీదికే పోతుంది అది పెద్దమ్మ పైసలు ఇయ్యలేవు పెద్దమ్మని పైసలు అడగారు బిడ్డ ఇచ్చినప్పుడు తీసుకుంటే పైసలు ఇప్పుడు లేవు పెద్దమ్మ చిన్నమ్మల గురించి తలకాలి బామ్మర్దప్ప మాది ఏమైంది బామ్మర్ది అట్లా నారాజు ఉన్నావు ఏం చెప్పాలి బాబా బుక్కులా మొత్తం ముద్ర పెట్టి 1000 2000 అందరు ఘోరంగా ముద్ర పెడుతుంది నాకు ఎట్లా వెళ్తుంది వాళ్ళు నన్ను అడితే రేపిస్తాం మాపిస్తాం అంటారు రేటు పోవాలి నేను ఎట్లే ఉన్నారు ఊరన్న అక్కడ ఎలా తీసుకుంటూ పోవాలి ఉద్దరన్నప్పుడు నడుతూనే ఉంటది ఊరన్నప్పుడు ఇవ్వకపోతే ఎట్లుంటది అయితే అట్లనే ఉంటుంది బాబా మరి నీకు పైసలు ఎప్పుడు ఇస్తుంది నైట్ అవుతాయి బామ్మది ఎలతో రేపిస్తా అవి ఇవి ఇచ్చేది ఉంది తర్వాత ఇస్తా సిరేటా బీరా పైసలు ఇవ్వలేవే ఈ జన్మకి చాలు నేను పోతానన్నయ్య నేను రాసుకో ఏం రాయాలి ఎంతగానో రాయాలి ఎవరి మీద రాయాలి ఈ రాసు రామకోట రాసిన పుణ్యమా రాసి బుక్కులు నిండుతున్నాయి కానీ ఏంది రాయండి నీ లెక్కేంటి లెక్క ఇప్పుడు లెక్క లెక్క 3000 అయింది గిదో బంది ఇదేంటి గిదో బండి తీసుకున్నాడు నేనెందుకు తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా నేను నీదేవా నేనే పోరని దోళ్ళ అన్నిటికీ నేనే వచ్చిన ఇలాంటి కొడుకులని మనకి తెలుసా లైఫ్ లో కాదు సరే ఇది పోతే వంతి 3000 సిగరెట్ డబ్బా 3200 ఈ పైసలు తర్వాత రేషన్ గల్ల మాటలు మాట్లాడినట్టే దింకపోయినట్టే నా బుద్ధి అవుతుందా ఊళ్ళకెళ్ళి దుకాణం పీక్కొని బుద్ధి అవుతుందా
అరే వెంటనే రారా చెప్పే బాబాయ్ దుకాణంలోకి పోయి అర్ధ కిలో కందిపప్పు 1/4 కిలో పెసరపప్పు తేపోరా. సరే బాబాయ్ బాబాయ్ మర్చిపోయినా మళ్ళీ మర్చిపోయినా బుద్ధున్నా ఎద్దు లెక్క పెరిగినావు చదువుకున్నావు పేపర్ మీద రాసుకొచ్చుకునేది అడిగి రాప మళ్ళా ఉరికొచ్చింది ఇచ్చా బాబాయ్ అని మ్యారీగోల్డ్ బిస్కెట్ పెట్టుకుందా, లేదక్క డైరీ మిల్క్ చాక్లెట్ ఉందా, లేదక్క కిట్ క్యాట్ ఉందా, లేదక్క 5 స్టార్ ఉందా, లేదక్క ఇంకేముంటే నీ దుకాణంలో ₹1 చాక్లెట్ ఇయ్య. తెచ్చిన రూపాయికి 20 రూపాయలు సామాన్ అడిగింది తెచ్చిన రూపాయికి 20 రూపాయలు సామాన్ అడిగింది. అన్న 2 సిబ్బులు అరే ఓ దీనికి రంధ్రం ఉంది రే. నువ్వు ఇచ్చిన సిబ్బుకే 20 రంధ్రాలు ఉన్నాయి, నేను వడుతున్నానా? అది ఇచ్చిందే ఎక్కువ, నువ్వు తీసుకొని పో. అప్పు చేసి దుకాణం పెట్టి మళ్ళీ అప్పులకి పోయేటట్టున్నా. ఓకే టూర్స్ ఎట్లుంది వీడియో? వీడిని అసలు లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. పార్ట్ 2 కోసం పార్ట్ 2 తీద్దాం ఖచ్చితంగా. మీకు నచ్చినట్టయితే ఏం చేయమంటారు? చేయండి. మంచిగా వ్యూస్ అయితే మాత్రం కంపల్సరీ పార్ట్ 2 ప్లాన్ చేస్తాం, కంటెంట్ రాసి ఇస్తాం అన్నట్టు. సో దట్స్ ఇట్.